హాయ్ మై ఫ్రెండ్స్, ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్తున్నాను. డైలీ రోజుకొక్క పూట తిన్న వాడి శరీరం యవనంగా ఉంటుంది, ముసలితనం రాదు. అలా అని రాత్రి టోటల్గా అసలు ఏమి లేకుండా ఉండకూడదు, ఉండాలి, తినాలి. మళ్ళీ అదొక వీక్నెస్ వస్తుంది, మళ్ళీ లేని పని ప్రాబ్లం అవుతుంది. రాత్రిపూట ఖచ్చితంగా క్షీరాన్నం కానీ లేదా పాలు పళ్ళు కానీ 2 చపాతీలు, ఒక 5-6 చపాతీలు బాడీని బట్టి తింటే ఇలా మెయింటైన్ చేస్తే నిత్యం యవనంగా ఉండొచ్చు. ఓకే మై ఫ్రెండ్స్, అయితే ఏది ఏమైనప్పుడు కూడా వీక్లీ 1 టైం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమీ తినదు. తింటే అల్పాహారం నైట్ తినండి, ఖచ్చితంగా పాలు తాగండి, పళ్ళు కానీ తినండి, అంతే. ఇలా వారానికి ఒకసారి చేస్తే మనిషి ఆయువు పెరుగుతుంది. ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి క్లియర్గా. కొన్ని రహస్యాలు, మర్మాలు విష్ణు పురాణంలో ఉన్నాయి, కొన్ని ముద్రించలేదు కొన్ని వాటిలో. ఇవన్నీ చాలా మంచిది. అందుకనే నెలలో 2 టైమ్స్ ఉండేవారు ఖచ్చితంగా ఉపవాసం అనేది, ఏకాదశి, అది మొత్తం అది. ఓకే ఫ్రెండ్స్, డౌట్ రావచ్చు, ఇవాళ ఉపవాసం యాక్చువల్లీ కేవలం అన్నం వండుతుంది, ఇంత అన్నం కొన్ని పెసరపప్పు వేసి అన్నం వండుతున్నాను, కాకులు పెడుతున్నాను. డైలీ కాకులు వస్తే తింటున్నాయి, వాటి కోసం కంపల్సరీ పెడుతున్నాను, అందుకోసం, నా కోసం. ఓకే, ఇవాళ టోటల్ ఫుల్గా ఉపవాసం ఉంటాను. రాత్రి పాలు కంపల్సరీ, పాలు పళ్ళు చేసుకుంటే పరవాన్ని అమ్మవారికి ఆరోగ్యం పెడతాను. నేను